గీయాలైతే మనము పాక్లాబాద్ చేసుకుంటున్నాం. అది కూడా ఒరిస్సా స్పెషల్ అన్నట్టు. గదే మన దిక్కు గంజన్నం సద్దన్నం అంటారు కదా. పేరు ఏదైనా సరే ఫర్మెంటెడ్ రైస్ అనుకుందాం, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే పెద్ద పెద్ద హోటళ్లలో 700-800 వేసి అమ్ముతున్నారు. మనకైతే 10 రూపాయల పని అయిపోతుంది. వెనకటోళ్ళు అందరూ గంట బందోబస్తు ఎందుకుంటుండే అనుకున్నావు, ఇట్లా అన్నం తింటారు కాబట్టే కదా. సలనం ఎప్పుడైనా పడేయకుండా ఇట్లా గంజన్నం చేసుకొని చాలా చాలా మంచిది. ఏం లేదు, రాత్రంతా నీళ్ళు పోసి నానబెట్టేయాలి. అన్నం అంతా ఫర్మెంట్ అయినాక పెరుగు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర మొత్తం నూనె కొట్టేసి కలుపుకోవాలన్నట్టు పొద్దుగాల వేసిన తర్వాత. ఇక ఇలా వీళ్ళ ఒరిస్సా సైడ్ కాబట్టి ఆవాల నూనె వాడతారు. ఆ ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది. మీ ఇంట్లో ఉంటే అది వాడుండ్రి. ఇక చెంచడంతా ఆవాల నూనె వేసేసి పక్కన పెట్టేసి ఎండిమిరపకాయలు గోలించుకున్నాక ఇట్లా మెదిపేసుకొని రుప్పేసుకొని అలాగే మొత్తం అంతా తీసి నానబెట్టుకున్న పెరుగన్నంలో వేసేసుకొని అలానే ఉల్లిగడ్డలు ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అట్లనే నూనె, ఒట్టు, పసుపు, ఉప్పు వేసేసుకొని ఇట్లా ముద్దలాగా చేసుకోవాలన్నట్టు. ఈ ఆలుగడ్డ ముద్ద పెరుగన్నం వేసుకొని అంచుకు పెట్టుకొని తింటే ఎంత మంచిగా ఉంటుందో. పెయికి కూడా బగ్గ బలం అన్నట్టు. మీకు